మనకు ముందు నడిచి మన దేవునికి స్తోత్రములు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 1:29-36 వరకు. అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులెదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయును. మీరు ఈ చోటుకి చేరే వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములు వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు కాగా, యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోప్పడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరం వారిలో యెఫన్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దాన్ని చూసును. అతడు అడుగుపెట్టిన దేశం నేను అతనికి అతని సంతానానికి ఇచ్చేదనని ప్రమాణం చేసాను. వీళ్ళు కానాను వేగి చూసి వచ్చిన 12 మందిలో 10 మంది మాటలు విని ఇశ్రాయేలు ధైర్యపడిపోయి ఏడ్చేసి దేవుడు ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాడు, వాళ్ళు చాలా ఎత్తర్లంట, వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉంటామంట, వాళ్ళు ఎత్తైన ప్రాకారము గల ఇళ్లలో ఉంటున్నారంట అని చెప్పేసి వాళ్ళు చాలా ఏడ్చి మనసు కరగబెట్టేసుకుని మోషేతో చెప్పినప్పుడు మోషే వాళ్ళతో చెప్పడం ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. మీరు భయపడకండి, దిగులు పడకండి, మీ ముందర నడుచున్నవాడు మీ దేవుడు. ఇదిగో ఐగుప్తులోను 17 అధ్యాయం ఉంటుంది అమాలేకీలతోను ఐగుప్తీయులతోను మళ్ళీ తర్వాత అరణ్యంలోకి వచ్చాక అమాలేకీలతోను తర్వాత వాళ్ళు ఇంకొకళ్ళు అమోరీలు, బాషానీలు, మిజ్జోనీలు వీళ్ళందరితో కూడా యుద్ధాలు చేసింది మీ దేవుడే మీ ముందు నడిచి. మీరే చూశారు కదా ఆ సంగతి అంతానే. ఒక మనుష్యుడు తన బిడ్డను చంకనెత్తుకుని తీసుకొచ్చినప్పుడు దేవుడు మనల్ని తీసుకొచ్చారు ఈ అరణ్యంలో. ఈ త్రోవలన్నీ మనకు తెలియనప్పుడు ఈ త్రోవలు చూపిస్తూ మనం ఎక్కడ గుడారాలు వేసుకోవాలి, ఎక్కడ బస ఏర్పాటు చేసుకోవాలి అన్నీ దేవుడు త్రోవ చూపించి రాత్రి మీకు చీకటి దెబ్బ చలి దెబ్బ తగలకుండా అగ్ని స్తంభమై సంచరించారు రాత్రి టైంలో మీ ముందు. పగలేమో ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం చల్లదానం ఇచ్చే మేఘస్తంభమై మీ మధ్య సంచరించారు దేవుడు అని నేను మీకు అన్నీ చెప్పినా కూడా మీరు అవిశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు కోపపడి ఇదిగో వీళ్ళ పితరులకి ఇస్తానన్న దేశంలో ఈ అవిశ్వాసంతో మాట్లాడిన ఈ అవిశ్వాస సమాచారం తెచ్చిన వీళ్ళు ఆ మాటలని అవిశ్వాసం చూపించిన వీళ్ళెవరూ కూడా ఆ దేశంలో ప్రవేశించడం. పూర్ణ హృదయంతో నన్ను అనుసరించిన కాలేబు ప్రవేశిస్తాడు. ఆ కాలేబు సంతానానికి కూడా అతను అడుగుపెట్టిన స్థలాన్ని అతనికి ఇస్తానన్న. అలాగే మనం కూడా అడుగుపెట్టిన స్థలం మాకు ఈ ప్రభా, మాకు నీ మందిరానికి ఈ స్థలం కావాలి, ఈ స్థలం ఇలాగ కావాలని మనం అడుగుపెట్టిన స్థలం గురించి మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, మనం పూర్ణ హృదయంతో ఆయన అడిగినప్పుడు అది మనం పొందుకోగలుగుతాం. భూమిని స్వతంత్రించుకుంటారని వాగ్దానాలు కూడా ఉన్నాయి ఇందులో.